చూడండి, ఈ వడియాలు పప్పుతో కానీ సాంబార్తో తింటే ఉంటుంది. స్పైసీగా క్రిస్పీగా చూడండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మీరు తప్పక ట్రై చేయండి. హెల్దీ అని రాగిపిండి వడియాలు, స్పైసీ అని వరిపిండి వడియాలు మీరు తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా? రాగిపిండి వడియాలకి 10 పచ్చిమిరపకాయలు, అల్లం, 2 ఎల్లుల్లిపాయలు, స్పూన్ జీలకర్ర, 1 గ్లాసు రాగిపిండి. మనం ఏ గ్లాస్తో తీసుకుంటాం అదే గ్లాస్తో కొలత పెట్టుకోవాలన్నమాట. 5 గ్లాసులు వాటర్ వేసుకుందాం. 2 గ్లాసుల వాటర్తో ఈ పిండి కలుపుకుందాం. ముందుగా స్టవ్ ముట్టించుకొని 6 కప్పులు వాటర్ వేసుకుందాం. రెండు, మూడు, 4, 5 గ్లాసులు వాటర్ వేసుకున్నాం. రుచికి సరిపడి ఇప్పుడు చేసుకుందాం. ఈలోగా ఇవి మనం నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఎసరు మరుగుతుంది. స్పూన్ జీలకర్ర వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చగా దంచుకున్న అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అన్నమాట. పేస్ట్ కూడా మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏ కప్పుతో మనం గ్లాస్తో రాగిపిండి తీసుకున్నామో దాంతో 2 గ్లాసులు వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. చూడండి, ఆ గ్లాస్తో పిండి తీసుకున్నాను, అదే గ్లాస్తో వాటర్ వేసుకొని ఉండలు కట్టుకొని నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఎసరు మరిగిపోయింది. నేను 1 గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో పిండి వేసి రుచికి సరిపడి ఉప్పు చూసుకొని మనం పిండి వేసుకెళ్ళి నాకు టేస్ట్ సరిపోయింది ఉప్పు. ఇప్పుడు ఇలా నెమ్మదిగా ఉండలు కట్టుకుంటూ కలుపుకోవాలన్నమాట. మీరు రాగి పిండితో ఎన్నో రెసిపీలు, ఎన్నో వెరైటీలు చూసుకుంటారు, కానీ ఈ వడియాలు చూడరు, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఇలా పిండి మొత్తం ఈ ఎసరులో కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కొత్తలాడుతూ ఉడికినప్పుడే మనం పచ్చివాసన లేకుండా కొంచెం ఉడికించుకున్న తర్వాత చూడు ఎలా బబుల్స్ వస్తున్నాయి కదా. అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం. ఈ రాగిపిండి వడియాలకు కావాల్సిన అంబలి రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం. ఉడకనివ్వకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది అన్నమాట. స్టవ్ కట్టేసుకున్నాను. ఇప్పుడు స్పైసీ అయిన బియ్యం పిండి వడియాలకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకుందాం. 3 ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఒక 15 పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవి నీట్గా వాష్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. నెక్స్ట్ మనం బియ్యం పిండి వడియాలకు కావాల్సింది ఎసరు పెట్టేసుకుందాం. మనం ఏ గ్లాస్తో పిండి తీసుకుంటామో ఆ గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట. రెండు 6 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఎసరు మరగనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకుందాం. మరుగుతుంది. మనం ఏ గ్లాస్తో పిండి 1 గ్లాస్తో పిండి తీసుకుంటాం కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకొని
మనం కలుపుకోవాలన్నమాట. ఈలోగా ఎసరు మరిగేలోగా కాస్త వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ పడుతుంది అన్నమాట. మరుగుతుంది కదా. ఇప్పుడు జీలకర్ర మనం పేస్ట్ చేసుకున్నామా అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయల పేస్ట్ అది కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడే రుచి సరిపో ఉప్పు కూడా టేస్ట్ చూసుకొని తక్కువ ఎక్కువ చూసి వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత మనం పిండి వేసి కలిపేసుకుందాం. మరిగింది కదా, ఇప్పుడు ఈ పిండి వేసి కలిపేసుకుందాం. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ పడింది అన్నమాట. మొత్తం 8 గ్లాసుల వాటర్ మొత్తం ఒక గ్లాస్ పిండికి. స్టవ్ గాలి తగిలేస్తుంది. ఎప్పుడు ఉప్పు తక్కువే వేసుకోవాలి. మనం ఏటవుతుంది అప్పడాలు వడియాలు వేపేటప్పుడు తక్కువ ఉప్పు వేసుకున్నా సరే వేపేటప్పుడు ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది అండి. టేస్ట్ చూసుకొని తక్కువ లైట్గానే ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొత్త ఇది ఉడకనిద్దాం. మీరు ఇన్ని పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఘాటుగా ఉంటుంది అనుకుంటారు కానీ మనం ఎండి పట్టవేసరికి ఆ ఘాటు అంతా ఉండదు. కొంచెం ఇలా వేసుకుంటే స్పైసీగా కారంగా చప్పగా కాకుండా వడియాలు స్పైసీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇలా కొత్తలు ఆడినప్పుడు అలా బాగా ఉడికినప్పుడు మన స్టవ్ ఇలా కొత్తలు ఆడాలన్నమాట. బబుల్స్ రావాలన్నమాట. అలాగైతేనే పచ్చివాసన పోతుందన్నమాట. చూడండి ఇలా బబుల్స్ వచ్చినప్పుడు 3 నిమిషాలు ఇలాగా ఉడికింది అనుకో పచ్చివాసన పోతుంది. చాలా బాగుంటున్నాయి అన్నమాట. టేస్ట్ అది కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా కొత్తలు ఆడితే లేక పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఇలాగా కొత్తలు ఆడిన ఒక 5 నిమిషాలు అలా స్టవ్ మీద దించేసుకొని స్టవ్ కట్టేసుకొని ఆపేసుకొని వడియాలు స్టార్ట్ చేసేద్దాం. ఈ వడియాలు ఎండలో ఆరబెట్టుకున్నా పర్వాలేదు, నీడన ఆరబెట్టుకున్న ఒక రోజు ఫ్యాన్ వేసి వదిలేసామనుకో ఆరిపోతాయి అన్నమాట. ఇక రాగిపిండి వడియాలు పెట్టేసుకుందాము. ఒక కాటన్ క్లాత్ ఏమన్నా వాటర్లో ముంచి పట్టేసుకుందాం. ముందు రాగిపిండి వడియాలు పెట్టేసుకుందాం. ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని కాస్త పిండి వేసుకొని మనం వడియాలు పెట్టుకుందాం. చూడండి ఈ విధంగా వడియాలు పెట్టేసుకుందాం. ఒకే లెవెల్లో నీట్గా పెట్టుకుంటే చాలా అందంగా వస్తాయి. చూడండి ఈ విధంగా చూడండి రాగిపిండి వడియాలు పెట్టేసుకున్నాము. మొత్తం ఒకే లెవెల్లో వచ్చాయి. చూడండి మొత్తం రాగిపిండి వడియాలు పెట్టేసుకున్నాము. ఇప్పుడు బియ్యం పిండి వడియాలు పెట్టేసుకుందాము. చూడండి కాస్త బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. చూడండి ఈ విధంగా లెవెల్గా వేసుకోవాలన్నమాట. దగ్గరగా నీట్గా బౌల్ దగ్గరకు ఉన్నదంటే చుక్క కారదు నీట్గా వస్తాయి. అండి మొత్తం బియ్యం పిండి వడియాలు కూడా పెట్టేసామన్నమాట. బియ్యం పిండి వడియాలు నెక్స్ట్ పిండి వడియాలు కూడా పెట్టేసుకున్నాము. ఇవి రోజంతా ఎండలో ఆరనిద్దాం. ఆరిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. హెల్దీ అయిన రాగిపిండి వడియాలు, స్పైసీ అయిన బియ్యం పిండి వడియాలు పెట్టేసుకున్నాం. అంటే ఇలాగా ఆరిపోయే వడియాలు, రాగిపిండి వడియాలు, బియ్యం పిండి వడియాలు. నెక్స్ట్ ఈ క్లాత్ మడత పెట్టేసుకొని నీళ్ళు చల్లి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈ విధంగా తెచ్చుకున్న వడియాలను ఇలా క్లాత్ మడత పెట్టేసి
కాస్త నీరు చిలకరించుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే వడియాలు ఇట్టే వదిలేస్తాయి అన్నమాట. అటు ఇటు మడత పెట్టుకుని నీళ్ళు చల్లుకోవాలి. నీళ్ళు చల్లుకుంటూ 10 నిమిషాలు పక్కన పెట్టేసేంటే వడియాలు వాటి అంతటా అవి వదిలేస్తాయి. ఈ విధంగా నేను వాటర్తో నీళ్ళు చిలకరించుకున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. నచ్చిన వాటర్ చిలకరించిన వడియాల్ని ఇలా తీసేసుకొని ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇది అలా ఒక్కటి ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయి. వాటర్ చెల్లి ఒగ్గేసాను 10 నిమిషాల్లోనే. ఇప్పుడు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూడండి. ఇగో రాగిపిండి వడియాలు కూడా చూడు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి నీళ్ళు చిలకరించడం వల్ల. ఇలాగే మొత్తం అన్ని వడియాలు తీసేసుకుందాం. పిండి వడియాలు, ఇగో వరిపిండి వడియాలు తీసేసుకున్నాం. ఒకరోజు ఎండలో పెట్టాలన్నమాట. ఈ విధంగా ఎండలో మొత్తం పూర్తిగా ఆరిపోయాయన్నమాట. ఇప్పుడు వేయించుకుందాం. పూర్తి చాయ్ వేసుకున్నాను. వడియాలు చూడండి వేస్తున్నాను. ఇది ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు రాగిపిండితో ఎన్నో వెరైటీలు చూసుకుంటారు, కానీ ఈ రాగిపిండి వడియాలు చూడండి ఫస్ట్ టైం చూసుకుంటారు. హెల్దీ టేస్ట్ కూడా తీసేసుకుందాం. పిండి వడియాలు కూడా వేయించుకుందాం. చూడండి, ఇవి చప్పగా కాకుండా స్పైసీగా తినడానికి టేస్టీగా ఉంటాయి అన్నమాట. వేయించి తీసేసుకున్నాను రాగిపిండి వడియాలు. ఈ వడియాలు అంతేనండి, హెల్దీ అండ్ రాగిపిండి వడియాలు, స్పైసీ అయిన వరిపిండి వడియాలు రెడీ అయిపోయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.